మరణాత యేసయ్య నేడు మా పల్లెలను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మే 7వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయనను కలిగిన మనము బలహీనులము కాదు. అయితే మనం బలవంతులమని హెచ్చింపు దేవుని యందు కలిగి ఉండాలి. లోకరీతిగా అహంకారము, గర్వము ఆయన దగ్గర కూడదు. కేవలము తగ్గింపు మాత్రమే ఉంటే ఆయన హెచ్చించువాడు. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామమున ధైర్యం తెచ్చుకొని నాకు బలం ఇచ్చువాడు ఆయనే అని సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రాకారములను ఎక్కించువాడు కావున ఎప్పుడూ బలహీనులము అని చింత వదిలివేయమని నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మనకు తెలియజేస్తుంది. ప్రార్థన. సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించిన నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ గురువారం రోజున మా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మమ్మలను గొప్పగా ఆశీర్వదించి, బలవంతుడవైన మా దేవా, బలహీనులైన మమ్మలను నీ శిలువ రక్తములో కడిగి శుద్ధీకరించి మమ్ములను నీ శరీర రక్తములలో పాలిభాగస్తులను చేసి బలాఢ్యులుగా చేయుచున్న నీ మహోన్నతమైన ప్రేమకై కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నిర్మలా కూడా పూర్ణాత్మ మనసుతో